కేరళలోని తిరువనంతపురంలోని పద్మనాభస్వామి ఆలయం రహస్యాలు, ఇతిహాసాలు మరియు చెప్పలేని సంపదలతో కప్పబడిన స్మారక చిహ్నంగా నిలుస్తుంది. దాని సంక్లిష్టమైన వాస్తుశిల్పం, భక్తులైన ఆరాధకులు మరియు శతాబ్దాల నాటి చరిత్రతో ఈ ఆలయం పండితులు, చరిత్రకారులు మరియు నిధి వేటగాళ్ల ఊహలను ఒకే విధంగా ఆకర్షించింది. ఇక్కడ దాని పురాతన గోడల లోపల ప్రపంచాన్ని ఆకర్షిస్తూనే ఉన్న ఎనిగ్మా మరియు అద్భుతం యొక్క సాగా ఉంది. ఆలయం నడిబొడ్డున దాని దేవత, భగవంతుడు పద్మనాభస్వామి, విష్ణువు యొక్క అవతారం అనంత సర్పంపై పడుకుని శాశ్వతత్వానికి ప్రతీక. 5000 సంవత్సరాల క్రితం దివాకర ముని అనే మహర్షిచే ఈ ఆలయాన్ని ప్రతిష్ఠించారని పురాణాలు చెబుతున్నాయి. దీని మూలాలు పురాణాలు మరియు పురాణాలలో నిండి ఉన్నాయి. ఇక్కడ దైవిక జోక్యం మరియు ఖగోళ సంఘటనల కథలు చారిత్రక కథనాలతో ముడిపడి ఉన్నాయి. పద్మనాభస్వామి ఆలయంలోని అత్యంత ఆసక్తికరమైన అంశాలలో ఒకటి దాని లోపలి గర్భగుడి. దీనిని వాల్త్ బి అని పిలుస్తారు. ఈ ఖజానా 2011లో భారత సుప్రీంకోర్టు నియమించిన బృందం తనిఖీ కోసం తెరవబడినప్పుడు ప్రపంచవ్యాప్త దృష్టిని ఆకర్షించింది. లోపల బృందం బంగారం, ఆభరణాలు, విగ్రహాలు మరియు ఇతర అమూల్యమైన కళాఖండాలతో కూడిన అనూహ్యమైన నిధిని వెలికితీసింది. అంచనాలు నిధి యొక్క మొత్తం విలువ $22 బిలియన్ల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇది ప్రపంచంలోని అత్యంత సంపన్నమైన మతపరమైన సంస్థలలో ఒకటిగా నిలిచింది. ఏది ఏమైనప్పటికీ ప్రజలను మరింత ఆకర్షించింది శాపాలు మరియు నిధిని రక్షించే అతీంద్రియ సంరక్షకుల కథలు. స్థానిక ఇతిహాసాల ప్రకారం వాల్తౌత్ సర్పాలు మరియు శాపాలకు రక్షణగా ఉంది మరియు ఎవరైనా దాని పవిత్రతకు భంగం కలిగించే ధైర్యం చేస్తే భయంకరమైన పరిణామాలను ఎదుర్కొంటారు. ఈ నమ్మకాలు పురాతన గ్రంథాలు మరియు మౌఖిక సంప్రదాయాల నుండి ఉద్భవించాయి. ఇవి ఆలయ సంపదను రక్షించడానికి విస్తృతమైన ఆచారాలు మరియు రక్షణలను వివరిస్తాయి. ఖజానాను తెరిచే చర్య ఈ దైవిక సంరక్షకులకు సవాలుగా భావించబడింది. విశ్వాసులలో విస్మయం మరియు భయం రెండింటినీ కదిలించింది. వాల్తౌత్ చుట్టూ ఉన్న రహస్యం దాని సంపదకు మించి ఆలయం యొక్క వాస్తుశిల్పం వరకు విస్తరించింది. ద్రావిడ నిర్మాణ శైలిలో నిర్మించబడిన ఈ ఆలయం యొక్క క్లిష్టమైన శిల్పాలు, రహస్య గదులు మరియు దాచిన మార్గాలు దాని నిజమైన ప్రయోజనం గురించి చాలా కాలంగా ఊహాగానాలకు ఆజ్యం పోస్తున్నాయి. ఈ ఆలయం ఇంకా కనుగొనబడని మరిన్ని సొరంగాలు మరియు గదులను దాచిపెట్టి దాని రహస్యాన్ని జోడించవచ్చని కొందరు పరిశోధకులు విశ్వసిస్తున్నారు. పద్మనాభస్వామి ఆలయం అనంతశయనం, శయన భంగమ పద్మనాభస్వామి విగ్రహానికి కూడా ప్రసిద్ధి చెందింది. గ్రానైట్ యొక్క ఒక బ్లాక్ నుండి చెక్కబడిన ఈ భారీ విగ్రహం 18 అడుగుల పొడవు ఉంటుంది మరియు బంగారం మరియు విలువైన రాళ్లతో చేసిన క్లిష్టమైన నగలతో అలంకరించబడింది. ఈ విస్మయం కలిగించే దేవత యొక్క సంగ్రహావలోకనం కోసం భక్తులు ఆలయానికి తరలి వస్తారు. దీని నిర్మలమైన ముఖం విశ్వ రహస్యాలను కలిగి ఉన్నట్లు అనిపిస్తుంది. ఆలయానికి సంబంధించిన మరో ఆకర్షణీయమైన అంశం ట్రావెన్కోర్ రాజకుటుంబంతో దాని అనుబంధం. శతాబ్దాలుగా ట్రావెన్కోర్ పాలకులు ఆలయ సంరక్షకులుగా పనిచేశారు, దాని వ్యవహారాలు మరియు నైవేద్యాలను పర్యవేక్షిస్తున్నారు. ఆలయ సంపద రాజపోషణ మరియు భక్తిపూర్వక విరాళాల ద్వారా తరతరాలుగా సేకరించబడిందని నమ్ముతారు. ఇది దాని ఆకర్షణను మరింత పెంచుతుంది. ఆధునిక ప్రపంచం దాని పవిత్ర ప్రాంగణాన్ని ఆక్రమించినప్పటికీ పద్మనాభస్వామి ఆలయం సంప్రదాయం మరియు ఆధ్యాత్మికతకు కోటగా మిగిలిపోయింది. దాని ఆచారాలు, పండుగలు మరియు రోజువారీ వేడుకలు సాంత్వన, దీవెనలు మరియు దైవిక సంగ్రహావలోకనం కోసం సుదూర ప్రాంతాల నుండి భక్తులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ దాని నిర్మలమైన ముఖభాగం క్రింద రహస్యాలు విప్పడానికి వేచి ఉన్నాయి. దాని అంతస్థుల గతాన్ని లోతుగా పరిశోధించడానికి ఆసక్తిగల మరియు విశ్వాసులను ఆహ్వానిస్తుంది. ముగింపులో పద్మనాభస్వామి ఆలయం భారతదేశం యొక్క గొప్ప సాంస్కృతిక వారసత్వం యొక్క శాశ్వత వారసత్వానికి నిదర్శనంగా నిలుస్తుంది. దాని రహస్యాలు, సంపదలు మరియు ఇతిహాసాలు సమయం మరియు స్థలాన్ని మించిన లోతైన ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను గుర్తు చేస్తాయి. చరిత్ర, పురాణాలు లేదా మతం యొక్క లెన్స్ ద్వారా చూసినా ఈ పురాతన ఆలయం అద్భుతం మరియు విస్మయాన్ని ప్రేరేపిస్తుంది. ఉనికి యొక్క రహస్యాలు మరియు దైవిక సత్యం కోసం శాశ్వతమైన అన్వేషణ గురించి ఆలోచించమని ఆహ్వానిస్తుంది.